ఫ్రెండ్స్, నేను అత్యంత ధనవంతుణ్ణి, నేను అత్యంత సంపన్నవంతుణ్ణి, నాకంటే ధనవంతులు ఎవరూ లేరు, నాకంటే సంపన్నవంతులు ఎవరూ లేరు అని అహంకారంతో విర్రవీగడాన్నే మనం అహంకారము అంటారు. ఈ అహంకారాన్ని జయించినప్పుడే మనం ఆధ్యాత్మిక జ్ఞానాన్ని పొందగలం. మరికొంతమంది మేము పేదవారమే, మాకు ధనం లేదని బాధపడుతూ ఉంటారు. అది కూడా ఒక రకమైనటువంటి ఇదే వాళ్ళని చిన్నగా చూసుకోవటమే. అసలైన సంపద ఏది అంటే జ్ఞాన సంపద. మనం తీసుకెళ్ళగలిగేదే మన సంపద, మనతోటి ఉండేదే సంపద, మనతోటి వచ్చేదే మన సంపద. భౌతికపరమైనటువంటి సంపద ఏది కూడా, ఈవెన్ చిన్న బియ్యపు గింజ కూడా మనతోటి రాదు. ఎవరైతే ఆత్మజ్ఞానం గురించి కొంతైనా తెలుసుకుంటారో ఈ ఆత్మజ్ఞానమే మనతోటి వస్తుంది. మన ఉన్నతమైనటువంటి లోకాలకి వెళ్ళడానికి ఆ ఆత్మజ్ఞానమే మనకి సహకరిస్తుంది. నిజమైన సంపన్నవంతుడు ఎవరు అంటే ఆత్మజ్ఞానం కలిగినవాడు, ఆరోగ్యం ఉన్నవాడు. వీరే అత్యంత సంపన్నవంతులు, ఈ భూమి మీద అత్యంత సంపన్నవంతులు. కాబట్టి అందరూ ధ్యానం చేయండి, మంచి ఆరోగ్యాన్ని, ఆత్మజ్ఞానాన్ని పొందండి. జై శ్రీరామ్.